హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇండియాస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మసాలా గుత్తి వంకాయ కూర. కావాల్సిన పదార్థాలు: 1 స్పూన్ ధనియాలు, 10 ఎండుమిరపకాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 10 వెల్లుల్లి రెబ్బలు, చింతపండు కొద్దిగా, గుత్తి వంకాయలు అరకిలో, అరకప్పు నువ్వులు, పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, 1 కప్పు పల్లీలు, 2 టమాటాలు, 3 పచ్చిమిర్చి, నానబెట్టిన చింతపండు కొద్దిగా. ఇప్పుడు మసాలా కోసం మనం ఒక కడాయి పెట్టుకొని అందులో మసాలాలన్నీ వేసి బాగా వేపుకోవాలి. చల్లారిన తర్వాత మసాలాలన్నీ మిక్సీ జార్లో వేసుకుని అందులో కొంచెం ఉప్పు వేసుకుని మెత్తని పొడిలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలను నిలువుగా ఒకవైపు, అడ్డముగా ఒకవైపు కట్ చేసుకుని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. వంకాయల్లో మసాలా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో నూనె వేసి మసాలా పెట్టుకున్న వంకాయలన్నింటినీ వేసి బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత వంకాయలను మరోవైపు తిప్పుకొని బాగా వేయించుకోవాలి. అందులో అరకప్పు చింతపండు రసం, 2 కప్పుల నీళ్లు, గ్రేవీ కోసం మిగిలిన మసాలా పొడి, పసుపు పావు టీ స్పూన్, 2 పచ్చిమిర్చి చీలికలు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, పావు కప్పు టమాటో పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. గ్రేవీ చిక్కబడి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే మసాలా గుత్తి వంకాయ కూర రెడీ.